హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట. ఆ రోజు పిల్లలు పొద్దున్నే లేచారు. వాళ్ళు ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నారనమాట. ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. ఇంకా తిన్నాక మామూలుగా మేమైతే 10:30కి అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ ఇంకా పొద్దున్నే వీళ్ళు ఎర్లీగా లేచారు కదా, సరే కొంచెంసేపు చదువుకోండి అని చెప్పి చరణ్ని మ్యాథ్స్ అట్లా ఓపెన్ చేయించామన్నమాట. చేపిస్తే వాడు కొంచెం టైం తీసుకున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అయిపోయింది. ఇంకా 11:15కి 11:30కి అట్లాగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా బయట రాగానే అసలు విండీగా ఉందన్నమాట. సన్ ఉన్నా అసలు విండీగా చల్లగా అట్లా ఉంది. ఇంకా వాళ్ళు క్యాప్ గ్లౌజులు అన్నీ వేసుకొని ఎక్కారు. నేను కూడా జాకెట్ వేసుకొని కార్ ఎక్కాను అనమాట. ఇంకా కార్లోకి రాగానే హీటర్స్ అవి ఆన్ చేసుకుంటాం కదా, ఇంకొంచెం వేడిగా అట్లాగా అనిపించింది అనమాట. ఇంక నేను చైత్ర వాళ్ళకి అదే చెప్పాను, క్యాప్స్ అవి తీసేయండి అమ్మా, వేడిగా ఉంది అని చెప్పి ఇంకా నేను కూడా జాకెట్ అది తీసేసాను అనమాట. అది వేసుకుంటే ఏంటంటే ఊపిరాడినట్టు అట్లా అనిపిస్తుంది. ఇంకా తీసేసాను. ఇంకా మా చరణ్ అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడనమాట. అసలు పాటలు పాడుతా ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఎందుకు అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఒక 4 days అక్కడ ఉండటానికి అని చెప్పి వెళ్తున్నాం అనమాట. మా చరణ్ అసలు ఫుల్ ఆ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వెళ్తాం, ఇంకెన్ని రోజులని కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు. వాడికి అంత ఇష్టం అనమాట. అంటే అక్కడికి వెళ్ళటం అనే కాదు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నా చరణ్ చైత్ర అట్లానే ఫీల్ అవుతారనమాట. అదొక హ్యాపీగా సంతోషంగా అట్లా ఉంటారు. ఇంకా ఇంటికి వచ్చేసాం. లంచ్కి అక్కడికే వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు మా వదిన బీరకాయ కర్రీ చేసింది. పాలు పోసి చేస్తారు కదా, ఆ బీరకాయ కర్రీ అని సాంబార్ చేసింది. ఇంకా దాంట్లోకి మేము వెళ్ళినాక అప్పడాలు అవి వేయించుతుంది. ఇంకా ఫస్ట్ నేను శరత్తు తినేసాం అన్నమాట. కొంచెం ముద్దపప్పు కూడా తీసింది. ఇంకా నేను శరత్ అంటే కొంచెం మేము బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఎర్లీగా చేసేసాక ఇంకా మా వదిన వాళ్ళు కొంచెం లేట్గా తిన్నారంట బ్రేక్ఫాస్ట్. అది మీరు తినేసేయండి, మీకు ఆకలి వేసిద్దండి. ఇంకా నేను శరత్ తిన్నాక చైత్రకి బీరకాయ కర్రీ ఇష్టం అనమాట. సో అది కూడా తింటానని చెప్పింది. ఇంకా అది కూడా తినేసింది. ఇంకా మగ పిల్లలు వీళ్ళు తినలేదు అనమాట. కొంతసేపు తింటామన్నారు. ఇంకా మేము టీవీ అది చూస్తూ ఉంటే పిల్లలు ఆ రూమ్లో ఆడుకుంటున్నారు. రుషిక్ నీ చెర్రీ ఏదో అన్నాడంట, అందుకని వాడు అలిగి ఇక్కడికి వస్తే చరణ్ వచ్చి వాడిని సముదాయించి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇంకా మేము టీవీలో మూవీ అది పెట్టుకున్నాం. మా వదిన వాళ్ళు కూడా తినేసారు. లంచ్ అది అయిపోయింది అందరిది. ఇంకా ఈవినింగ్ టీ అది పెట్టుకుంటున్నాను అనమాట. అక్కడైనా ఎవ్వరు తాగేవాళ్ళు లేరనమాట. నేను ఒక్కదాన్నే. ఇప్పుడు మా వదిన కానీ హరన్నయ్య కానీ ఎవరు తాగరు. ఇంకా నా ఒక్కదాని కోసం అని చెప్పి టీ పెట్టుకుంటున్నాను. ఇంకా స్నాక్స్ అంటే ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. సరే ఫస్ట్ పిల్లలకి ఫ్రూట్స్ అవి పెడదాము అని చెప్పి ఇంకా ఆరెంజెస్ అవి సరత ఆరెంజెస్ అవి ఒలుస్తున్నాడు. ఇంకా మ్యాంగో ఉంది అని చెప్పి మా వదిన మ్యాంగో కట్ చేసింది. ఇంకా షారన్ ఫ్రూట్ అని చెప్పి చెప్తా ఉంటాను కదా, కాకి అని చెప్పి నాకు ఇష్టం అని చెప్పి ఇంకా ఆ ఫ్రూట్స్ అవి కొన్ని కట్ చేసి ఇంకా వాళ్ళని పిలుద్దాంలే అని చెప్పి ఇంకా కట్ చేసి పెడుతున్నారు. ఇంకా ఆ రోజు కొంచెం లంచ్ చేసిన తర్వాత నేను శరత్తు కొంచెంసేపు బయటికి కూడా వెళ్ళొచ్చాం. అంటే సాటర్డే అంటే మార్కెట్ ఉండిద్దని చెప్పాను కదా, ఇంకా మార్కెట్లో కావాల్సినవి కొన్ని అయ్యి తీసుకొని వచ్చాము. ఇంకా పిల్లల్ని పిలిచామన్నమాట. స్నాక్స్ అయి తిందుర్రంటారా అంటే వాళ్ళకి ఫస్ట్ ఫ్రూట్స్ తినండి అంటే కొంచెం ఫ్రూట్స్ తిని, ఫ్రూట్స్ కాదు ఇంకా జంక్ ఏదైనా కావాలని చెప్పి అన్నారు. ఇంకా చాక్లెట్ ఏదో ఉంటే అది పీసెస్ లాగా కట్ చేసి అంటే తలా కొంచెం పీస్ అట్లాగే ఇస్తున్నాడు అనమాట శరత్. ఇంకా ఈ చందమామ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ ఉన్నాయని చెప్పి మా వదిన అవి, ఇంకా పూల్ మకానా ఉండిద్దిగా, ఇంకా అది కూడా మా వదిన ఎట్లా అంటే ఫ్రై చేసి ఉంచిద్ది అనమాట. డబ్బాలో పోసి కొంచెం సాల్టు పసుపు అట్లా వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి ఉంచిద్ది. ఇంకా అవి కొంచెం పెడితే ఇంకా అట్లాగా తింటున్నారనమాట. ఇంకా ఇవే అనమాట. ఇవి హెల్త్కి చాలా మంచిది అంటూ ఉంటారు. ఇంక నేను ఎప్పుడు తీసుకొచ్చి ట్రై చేయలేదన్నమాట. మా వదిన వాళ్ళ ఇంట్లో తింటూ ఉంటాము. ఇంకా నేను శరత్ కూడా అదే అన్నాడు, మనం కూడా పిల్లలు తింటారో తింటారో అని చెప్పి ఎప్పుడు తీసుకురాలేదన్నమాట. ఇప్పుడు మా వదిన ఇంటి దగ్గర తింటున్నారు. శరత్ అదే అన్నాడు, మనం కూడా తింటున్నారు కాబట్టి తీసుకురావచ్చి చెయ్యొచ్చు, అదొక స్నాక్ లాగా పిల్లలకి బాగానే ఉండిద్ది, హెల్దీ కదా అని చెప్పి అన్నాడు. ఇంకా నైటు డిన్నర్ టైం అయిపోయింది. ఆ రోజు డిన్నర్ ఏంటంటే మార్నింగ్ అన్నం కొంచెం ఎక్కువే ఉందన్నమాట. ఇంకా సరే అన్నం అంటే పిల్లలు మళ్ళీ ఇష్టపడరు కదా, కొంచెం ఫ్రైడ్ రైస్లా చేద్దాము అని చెప్పి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అన్నాన్ని చేసాము. ఇంకా కొంచెం అది కొంచెమే ఉంది కదా, ఇంకా దోసపిండి ఉంది అని చెప్పి ఇంకా చట్నీ కూడా మార్నింగ్ చేసిందంట మా వదిన. ఇంకా సరే దోశలు పోద్దాము అని చెప్పి ఇంకా పెనం ఆన్ చేశాను అనమాట. ఈ ఫ్రైడ్ రైస్ ఏంటంటే కొంచెమే వచ్చింది, తలా కొంచెం.
ఇంకా అది కొంచెం తిని ఒక దోశ అట్లా తింటారు అని చెప్పి ఇంకా దోశలు అయ్యి పోస్తున్నాము. ఇంకా పిల్లలు శరత్ అందరు తినేసారనమాట. ఇంకా మేము దోశలు అయ్యి పోసుకొని ఇంకా లాస్ట్ దోశ అక్కడ పొయ్యి మీద ఉంచి శరత్ నేను తీసిస్తాను మీరు తినండి అంటే ఇంకా మేము ఇద్దరం కూర్చొని తింటున్నాము. ఇంకా మేము కిచెన్లో ఉండి మాటలు తిన్నాక కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా నైట్ 12 అయినట్టుంది, మేము అసలు చూడలేదు. ఇంకా హాల్లో నుంచి పాటలు వస్తున్నాయి, వీళ్ళు సింగ్ చేస్తున్నారనమాట. ఇంకా ఏందా అని చెప్పి వెళ్ళి చూసాము. హ్యాపీ బర్త్డే టు డియర్ చెర్రీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండిద్ది కదా, మా చెర్రీ పుట్టినరోజు అనమాట. సో మా చెర్రీ పుట్టినరోజు కోసం అక్కడికి వెళ్ళాము. ఇంకా నైట్ 12 అయిపోయింది కదా, ఇంకా వీళ్ళు విష్ చేస్తున్నారు. చిన్నగా మాట్లాడండి. వాడి మిడిల్లో ఉండాలి, వాడి మిడిల్లో ఉండాలి. అట్లా కాదు, క్లాప్స్ కొట్టుకుంటూ తిరగాలి. సరే సరే ఆగండి. మరి వాడికి ఎంత ఏజ్ అని పడేసి వద్దండి, అవుతున్నా వద్దులే. చిన్న చైత్ర నిజం కొట్టుకోకు చైత్ర, నో, తప్పు 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 తప్పు. సరే వెళ్దానండి. వాడికి ఏంది రావు చూసినప్పుడు తెలియలేదంట. ఇంకా కొంచెం జుట్టు కట్టించాలి, మొత్తం సైడ్ పోయింది కానీ పైన కొంచెం తీయాల్సింది. మొత్తం పోయి పైన కొంచెం. మా చెర్రీకి ఋషికి క్రాప్ వేయించుకొచ్చారంట అన్నయ్య. ఇంకా ఆ క్రాప్ వేసిన అబ్బాయి మరి కొత్త అబ్బాయో ఏమో, చిన్న అబ్బాయి అంట, 18 years 19 years పిల్లోడంట. ఇంకా క్రాఫ్ వేసాడు అంటే అంత బాగా వేయలేదన్నమాట. శరత్ చూసిన దగ్గర నుంచి అంటున్నాడు అనమాట, ఎవర్రా మీకు వేసింది క్రాఫ్ అని చెప్పి అంటే మా వదిన ఫన్నీగా అంటుందన్నమాట. హరన్నయ్య వాడికి ట్రైనింగ్ కోసం తీసుకెళ్ళినట్టున్నాడు, వీళ్ళ జుట్టు మీద వాడు ప్రాక్టీస్ చేసినట్టున్నాడు అని చెప్పి ఫన్ చేస్తున్నాము. ఇంకా పిల్లలు ఎగిరి ఎగిరి ఉన్నారు కదా. మా చరణ్ అయితే అసలు చెర్రీ పుట్టినరోజుకి అసలు ఎంత ఎగ్జైటింగ్గా, అసలు ఎంత మామూలుగా వీడప్పుడు మా పుట్టినరోజులు ఎప్పుడైనా హ్యాపీ బర్త్డే చెప్పమంటే వాడు సిగ్గుపడతా అంటే చెప్తాడు కానీ ఇంకంత ఎగ్జైటింగ్గా ఉండండి అనమాట. చెర్రీ పుట్టినరోజు అనేటప్పటికి అసలు వాడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసి ఇంకా అసలు ఎగురుతానే ఉన్నాడు. ఇంకా నైట్ 1 అట్లా అయిపోయింది. ఇంకా పడుకొని కాళ్ళు నొప్పులంట. నన్ను యాక్స్ ఆయిల్ రాయమ్మ ఒత్తమ్మ అని చెప్పంటే కొంచెం అట్లా రాశారనమాట. ఇంకా హరన్నయ్యను శరత్ కింద హాల్లో బెడ్ వేసుకొని పడుకుంటున్నారు. పైన రూమ్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, కానీ ఇంకా కింద రూమ్లో హాల్లో అట్లా పడుకుంటాంలే మేము అని చెప్పి ఇంకా అక్కడ పడుకున్నారు. మేమందరమే ఈ బెడ్రూమ్లో పడుకుందాం అని చెప్పి వచ్చాము. ఇంక చరణ్ కింద పడుకుంటా అంటే వాళ్ళకి అక్కడ బెడ్ వేసామన్నమాట. ఇంకా మేము నలుగురం పైన పడుకుంటున్నాం. ఇంకా చైత్ర వాళ్ళకి కూడా మా వదిన అట్లా కాళ్ళకి ఆయిల్ పూస్తుంది. చెర్రీ సగం చిన్న బేబీ అయి నిద్రపోతున్నాడు రా, ఇప్పుడే పుట్టాడు. అవును సేమ్ ఇదే. ఏ టైంలో పుట్టాడు? మధ్యాహ్నం కల్లా పెట్టాడు, 1 కల్లా. చెర్రీ బాబీ మధ్యాహ్నం కల్లా పుసుక్కు వచ్చేసాను. వాడు నిద్రపోని ఏందో చదువు చదువుతున్నావా నిద్రలో? వాడు నిద్రపోని బుజ్జి. వాడు ఇప్పుడే పుట్టాడు కదా, పాపం స్లీప్ లో ఉన్నాడు. చెర్రీ క్రాఫ్ట్ భలే వేసాడు కదా చరణ్. ఎందుకు చాలా బాగుంటే.
ఏంద్రా హ్యాపీ బర్త్డే అంటే అంటావు ఏంద్రా? ఏం చెప్పాలి తెలీదు. ఏం చెప్పాలి చెప్పాడికి? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వీడు మాత్రం అసలు పాటలు తెగ పాడతాడమ్మా. అడగవాళ్ళని పరవశించి పాడనా నేను పాడనా. అరే ఇందాక కింద నిద్రపోతున్నావు కదరా, పడుకోరా. ఇటన్ వేర్ ఇస్ ద ప్రాబ్లమ్ అగైన్? నోట్లో ఎట్లా నొప్పుకుందా? అక్కడే నీ ప్లేస్ చూస్ దట్ కార్నర్. ఏంది ఓ చివర్లో పడుకుంటున్నారు ఋషి? సరే, నీ దాంట్లో పాత వీడియోస్ అని డిలీట్ చేసుకున్నావా? నేను చేసినట్టున్నా. అదే మళ్ళీ రేపు. మోస్ట్లీ అవును అవును అదే కాదు స్మెల్ లేదు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ స్మెల్, ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్ వన్. చెల్లి నీకేమైనా మజిల్ పెయిన్ ఉందమ్మా? మా వదిన ఋషిక్కను చైత్రాకి ఆ మజిల్ది ఆయిల్ పూసిందనమాట. అంటే ఏదైనా నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి అని చెప్పి ఇంకా ఋషిక్ కూడా ఉదయం నుంచి ఎగురుతానే ఉన్నాడుగా, ఇంకా వాడికి కొంచెం నొప్పి అంటున్నాడు చరణ్ లాగే. ఇంకా అది పూసింది. ఇంక చైత్ర నేను నీకు పూస్తాను అత్త అని చెప్పి చైత్ర మా వదినకి పూసింది. ఇంకా పడుకునేటప్పుడు మా వదిన వాళ్ళు ఏంటంటే లైట్ మ్యూజిక్ అట్లా పెట్టుకొని పడుకుంటారంట. చైత్ర ఇంతకుముందు స్లీప్ ఓవర్కి వెళ్ళినప్పుడు చూసేది కదా, అత్త మ్యూజిక్ పెట్టి అత్త పడుకుందాం మనం కూడా అని చెప్పి అని ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే అదొక మెడిటేషన్ లాంటిది మ్యూజిక్ అట్లాగా. ఇంకా పెట్టి ఇంకా యాక్స్ ఆయిల్ కొంచెం పడుకునేటప్పుడు ఏంటంటే వెదర్ చల్లగా ఉంటుంది కదా, ఇంకా జలుబు అట్లా ఏదన్నా ఉన్నా యాక్స్ ఆయిల్ పూస్తే నిద్రపోయేటప్పుడు కొంచెం హాయిగా ఉండిద్ది అనమాట పిల్లలకి. ఇంకా మా వదిన అదే పోస్తుంది అనమాట. నేను అదే అన్నాను, బెడ్ మీదకి నిద్రపోవడానికి రావాలి అంటే ఇన్ని పనులు చేసుకొని రావాలా అని చెప్పి అనుకుంటారు అందరూ అని చెప్పి అంటున్నాను. ఇంకా మెడిటేషన్ది పెట్టారు కదా చైత్ర, దాంట్లో వాళ్ళు ఇన్హేల్ ఎక్సేల్ అని చెప్తున్నా చేస్తా పడుకుంటుంది అనమాట. నాకు నవ్వు వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. దీనికి కంటిన్యూషన్ అంటే మా చెర్రీ బర్త్డే మేము ఎట్లా చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.